జనార్దన్, పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్, వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక ప్రతినిధిని. ఈరోజు లచ్చిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వామ్యం అయ్యి మేము యాక్టివ్గా ముందుకెళ్తామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. వైద్య ఆరోగ్య సంఘాల్లో అందరూ కలిసి అప్పటికే మద్దతు తెలపడం జరిగింది అన్నగారికి. అయితే మాకు గతంలో ఉన్న నాయకుల్లాగా కాకుండా ఉద్యోగుల పక్షాన నిలబడి, ఉద్యోగుల పక్షాన పోరాడి, వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి పని చేయించగలిగే ఒక నాయకుడు కావాలని మొత్తం యావత్తు అన్ని సంఘాలు కోరుకున్నాము. మరి ముఖ్యంగా సంఘాల గురించి చెప్పాలంటే సంఘాలలో నాయకులే మిగిలిరు, ప్రైమరీ మెంబర్స్కు పనిచేసి వాళ్ళ సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ టైంలో మాకు కనపడింది ఒక ఆశాకిరణం మొత్తం యావత్తు ఉద్యోగులకు మన లచ్చిరెడ్డి అన్న గారు. కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో జేఏసీలో భాగస్వామ్యమై ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇంకొక విషయము మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ విషయం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్, ఇబ్బంది ఎదురవుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చినప్పుడు బిల్లులు కట్టలేక 20-30 లక్షలు 50 లక్షలు కట్టలేక, ఒకవేళ కోవిడ్తోని పోరాడి బతికినా కానీ ఆ బిల్లులు కట్టలేక ఎందుకు బతికినాం రా అని ఇబ్బంది పడే పరిస్థితులు ఉద్యోగులకు వచ్చింది. ఆర్థికంగా చితికిపోయారు. కాబట్టి మన ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మా హెల్త్ బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి ఆ ట్రస్ట్లో మా ఉద్యోగ సంఘాలని కూడా కొంతమందిని తీసుకొని భాగస్వామ్యం చేస్తే మా వంతుగా మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాము. ప్రభుత్వం కూడా బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్లో ఇట్లా వీళ్ళ కార్పస్ ఫండ్ ఇంతని అలొకేట్ చేస్తే ప్రభుత్వ బడ్జెట్ మాది కలిపి మేమే నిర్వహించుకుంటాం అనేది ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాగే చాలా రాష్ట్రాలు చేస్తున్నాయి, మన పక్కనున్న ఛత్తీస్గఢ్ కూడా చేస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇదే రకంగా మేము విన్నవించినాము, కానీ అవి అడుగులు ముందుకు పడలే. కాబట్టి ఇప్పుడున్న మన ప్రభుత్వానికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఎట్లయినా మాకు ఈసారి ఎంప్లాయీస్ అందరికీ మా హెల్త్ కార్డ్స్ సరిగ్గా పనిచేయట్లేదు. హెల్త్ కార్డు అంటే వాళ్ళు పక్కన పడేస్తారు. స్వయంగా నేను చెప్తున్నాను, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకుంటే 3.5 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది ఒక ఎంప్లాయీగా ఉండి. నాకు వచ్చిన అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని హై ప్రయారిటీగా పెట్టుకొని ఎంప్లాయీస్ హెల్త్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మా అందరికీ అది కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగికి, తెలంగాణలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఉచితంగా వైద్యం అందేటట్టు చేయాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మరి ముఖ్యంగా ఈ హెల్త్ విషయానికి వస్తే బడ్జెట్ గురించి ఆలోచించకుండా, మేము ప్రభుత్వంలో నిర్మాణంలో ఉన్నాం కాబట్టి ప్రతిసారి బడ్జెట్లో కొంత పర్సంటేజ్ ఈ ట్రస్ట్కు కేటాయించి మా ఉద్యోగుల పక్షాన మీరు నిలబడాల్సిందిగా మన ప్రభుత్వాన్ని, మన సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.